వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిసమలత. హనుమకొండ జిల్లా కొత్తపల్లి బట్టుపల్లి గ్రామ పంచాయతీలోని RCM చర్చి ఆవరణలో యేసు తిరుహృదయ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు. సంఘ పెద్దలు జంగా రాఘవరెడ్డిని ఆహ్వానిస్తూ మీరు మాకు అండ పిలవగానే మా ఆత్మీయ కుటుంబానికి ఒక అన్నగా రావడం మాకు ఆనందప్రాయమని కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు. జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నానని, అదేంటంటే ఈ మహోత్సవంలో పాల్గొన్నటువంటి వారు మద్యపానాన్ని నిషేధిస్తూ మద్యపాన నిషేధ గ్రామంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందన్నారు. అంతేకాకుండా చర్చికి వస్తున్నటువంటి వృద్ధులను, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్లను నిర్వాహకులకు ఒక గదిని ఏర్పాటు చేయటకు సాయం అందిస్తామని అన్నారు. అందరికీ ముఖ్యంగా చర్చి సభ్యులందరికీ హృదయపూర్వక అందరూ నన్ను కోరికలు అడుగుతారు, కానీ బట్టుపల్లిలో నేనే కోరికలు అడుగుతాను. ఒకటి మీ అందరి సమక్షంలో ఈ గ్రామంలో బట్టుపల్లి కొత్తవాలని చెప్పి నా మనసారా కోరుకుంటామన్నా సిద్ధంగా ఉన్నా. నా సొంత ఆస్తినైనా అందులో, ఎందుకంటే చాలా మంది తాగుడుకు బానిస మనసు మీద తీసుకొని అందరి ఒక యుద్ధ పథకం మీద నడపాలని చెప్పి అవసరమైతే చర్చి బ్రదర్ దగ్గరికి, ఫాదర్ దగ్గరికి తీసుకొచ్చి ఇది కోరిక నెరవేర్చాలని చెప్పి ఆ ప్రభును కూడా నేను అదే కోరుకుంటున్నాను. నాకు సొంత ఏమి లేవు, నాకు సొంత ఏజెండా లేదు. బట్టు పెళ్లికి నేను ఒక గ్రామ పెద్దగా లేకపోతే పదవి పెట్టుకొని రాను. ఒక జంగా రాఘవరెడ్డిగానే వస్తా, మీ ప్రాంత మిత్రుగానే వస్తా. ఈ గ్రామం అంటే నాకు ఇష్టం. బట్టుపల్లి, కొత్తపల్లి ఇవంటే ఇష్టం. కాదలన్నా ఏ తప్పులు చేసినా క్షమిస్తా, ఏ తప్పులు చేయకుండా క్షమిస్తా, మంచిగా ఉండాలని కోరుకుంటా. కాబట్టి తిరు పండుగ సందర్భంగా అందరూ ఈ యుద్ధ పథకం మీద ఆ యేసు ఆశీర్వాదంతోనే మనం ఇంకా ఎక్కువ మెంబర్లు చేరి ఇక్కడ ఎవరైతే ఇంకా తాగుడుకు బానిసైన వాళ్ళను ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళను మన ఫాదర్ దగ్గరికి తీసుకొచ్చి ప్రభు ముందర హాజరుపరిచి వాళ్ళను తప్పును క్షమించి దగ్గర ప్రభు దగ్గర ఏ తప్పులు చేసినా మీరు తప్పు ఒప్పుకుంటే క్షమించే గుణం యేసు ప్రభుకు ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వం వల్ల ఈ గ్రామం అందరము మంచిగా తాగుడు లేని గ్రామంగా మారాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఈ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే గారిని పిలుద్దామని వారికి చాలా ఆశ ఉండే. పాపం ఎమ్మెల్యే గారు మాత్రం 100% లేరు. వారు సెక్రటరియట్లో రేపు పడింది కాబట్టి హైదరాబాద్